మా నాన్న వాళ్ళ నాన్నల హయాంలో ఒక మూస మూడే 3 రకాలు. ఒకటి చదువుకుని ఉద్యోగం చేయడం అంటే ప్రభుత్వ ఉద్యోగం అంతే. లేదా వ్యవసాయం, వ్యాపారం. ఈ 3 తప్ప ఇంకోటేం లేదు. మనం పుట్టిన ప్రతి ఒక్కడు అయితే వ్యాపారం చేయాలి, లేదా వ్యవసాయం చేయాలి. చదువుకుంటే ఉద్యోగం అంటే ప్రభుత్వం తప్పించి ఇంకోటి లేదు. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ తప్ప దిక్కులేదు. ఫోన్ అంటే ధనవంతులది, గ్యాస్ అంటే బలిసినోడిది, కారు అంటే తెగబలిసినోడిది. ఇట్లాంటి రోజుల నుండి ఇవాళ కారు మధ్యతరగతి కొనగలుగుతుంది, ఎఫర్ట్ చేయగలుగుతుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందయ్యా అంటే మన కళ్ళెదురుగుండా జరిగిన మార్పులలో కీలకమైనటువంటి ఇప్పుడు అనేక మార్పులు చోటు చేసుకున్నాయి మన కళ్ళెదురుగుండా. నాలాంటోడు సమక్షంలో ఫోన్ అంటే ఎవరింట్లోనో ధనవంతుల ఇళ్లలోనే అన్న స్టేజ్ నుంచి ఫోను ఇప్పుడు మన ఇళ్లలో కాదు, మన చేతులలో, ఈవెన్ మన వాచిల్లో కూడా వచ్చేసిన రోజు. మన బిడ్డలు దీనికి ప్రత్యక్షంగా వాడుతున్న రోజులు. రెండో వైపున గ్యాస్ అంటే అలాగా బుక్ చేస్తే ఇలా వచ్చే రోజు. సరే యుద్ధం పక్కన పెడదాం. గ్యాస్ ప్రతి ఇంటా గ్యాస్ ఉంది, అట్లాగే ప్రతి ఇంటా ఫోన్ ఉంది, ప్రతి మనిషి చేతిలోనూ ఫోన్ ఉంది. అలాగే ఉద్యోగాలంటే ప్రభుత్వ ఉద్యోగాల కంటే ప్రైవేటు ఉద్యోగాల జీతం ఎక్కువ చూసాం. కోట్లల్లో ప్రైవేటు ఉద్యోగాలు సంపాదిస్తుంటే లక్షల్లో ప్రభుత్వ జీతాలకు కూడా సాధ్యం కానటువంటి చూసాం. కరోనా లాంటి దారుణం చూసాం. ఇప్పుడు కొత్తగా రాజకీయ విప్లవం చూడబోతున్నాం. 33% మహిళా రిజర్వేషన్ చూడబోతున్నాం. 850 పార్లమెంట్ స్థానాలు చూడబోతున్నాం. అసెంబ్లీలో కూడా 33% మంది మహిళలను చూడబోతున్నాం. సరికొత్త విప్లవాలు మనం అందరం కూడా విట్నెస్ కాబోతున్నాం.